నన్ను నొప్పించరు. ఓకే. నేను అది కావాలంటే అది కావాలి. అయితే మీకు నచ్చింది కదా, నచ్చినాక ఇంత సతాయిస్తుంటే మీరు ఎందుకు ఈ వెంటనే ఎందుకు పడ్డారు? నాకు కంప్లీట్గా ఇంకా కనెక్ట్ అయిపోయింది ఇంకా హార్ట్కి. సో లైఫ్ లాంగ్ తనతోనే ఉండాలి. ఎన్ని ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి. అంటే నాకు ఇష్టం ఉంది, కానీ నేను ఆయనకి వేరే పెళ్లి చేయాలి ఆ సో ఇష్టం. ఆమె ఆ థాట్ లో ఉంది. నేను ఆ థాట్ లోనే ఉండేదని, ఈయన ఆ థాట్ వద్దు, నేను నీతోనే ఎందుకు ఉంటాను. మళ్ళీ పిల్లల ఎక్స్పెక్టేషన్ ఉంటది కదా, మీ మమ్మీ డాడీకి పిల్లలు అది ఇది మనవలు మనవరాలు అని చెప్పేసి. నేను ఈయన వచ్చేసరికి మరి నాకు ఇష్టం లేకపోతే నేను రెడీ అయ్యి ఎందుకు కూర్చుంటాను? చక్క చీర కట్టుకుని రెడీ అయ్యి జడేసుకుని కూర్చుని ఎందుకుంటాను? అవన్నీ ఆయన అబ్జర్వ్ చేశారు. సరే, పెళ్ళైన తర్వాత మీరు అనడం జరిగిందా ఇంకో పెళ్లి చేసుకొని? అన్నాను. అన్నారా మీరు? ఓకే. చెప్తేనే ఒక పెద్ద ఇన్సిడెంట్ కూడా అయింది. ఏమైంది? అమ్మో, అసలు చెప్పలేము. అది చెప్పాలైతే కోసేసుకోవడము, నాకు ఇంకొద్దని ఫ్యామిలీతో అసలు మాట్లాడలేదు. పెద్ద గొడవ అది. ఇంకా ఇక్కడ ఇంత పెద్ద ఒక కోల్ ఉండి తాగేశాడు. ఫస్ట్ హార్పిక్ తాగేశారు. తాగేసి ఇంత పెద్ద కోలు, నన్ను ఎంత పెళ్లి చేసుకోమంటున్నావా, నలుగురిలో నిన్ను ఇలా చేసుకుంటేనే ఇలా పెట్టేసుకున్నాడు. ఆ మచ్చ ఇక్కడ ఇలా పడిపోయింది. దేనితోటి? కోలు ఉంటది కదా, బొగ్గు. ఓకే. అది కాల్చిన దాన్ని తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాడు. ఓకే. అట్లా అమ్మో, అప్పటి నుంచి ఇంకా కెలకది ఇంకా వద్దు అమ్మో ఆ రచ్చ. నేనేదో సరదాగా అన్నా, నువ్వు ఎందుకు అంత అట్లా కవర్ చేసింది. అంటే హార్పిక్ తాగాక నాకు భయం వేసింది. మాకు తెలిసిన డాక్టర్ని పిలిచి వామిటింగ్ చేయించేసి తన థాట్ ఏంటంటే, ఎందుకు లైఫ్ ఇది వేరే కోవలోకి వెళ్ళిపోతుంది, పిల్లలు ఉండరు, మళ్ళీ మీ ఫ్యామిలీ బాధపడుతుంది నా వల్ల అని చెప్పేసి, నా వల్ల బాధపడకూడదు, నువ్వు హ్యాపీగా ఉండాలని ఆ థాట్ లో ఉండేది అప్పుడు. సో ఇప్పుడు నన్ను వదిలి ఉండలేదు అట్లా. బేసికల్లీ ఏంటంటే నాకు ఏమనిపించింది అంటే, వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మేము ఇలా మారిపోయాక మా ఫ్యామిలీ కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ని చంపేసుకున్నట్టే. వాళ్ళ ఫ్యామిలీ, తను అబ్బాయి, తనకు ఒక అమ్మాయి కావాలి, పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, మా వంశం పెరగాలి అనే థాట్ లో వాళ్ళు ఉంటారు. ఒక ఎనిమిగా నేను అయిపోవడం నాకు ఇష్టం లేదు. మేము ఎంతసేపు సాక్రిఫైస్ చేస్తూనే ఉంటాం. మా లైఫ్ చూడడానికి చక్కగా రెడీ అవుతాం, బంగారం పెట్టుకున్నా దాని వెనకాల ఎన్నో నిద్రలేని. సరే, ఇప్పుడు సాక్రిఫైస్ మీరు చేసిరా, రాజుగారు చేసిరా? నాకు తెలిసినంత వరకు సాక్రిఫైస్ చేయలేదు. ఇష్టం వేరు, సాక్రిఫైస్ వేరు, లవ్ వేరు. ఆయన లవ్ తో కూడి నాకు లైఫ్ కావాలి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు ఒక అమ్మాయిని, పిల్లలు పుట్టకపోతే. కాదు, మీరు రాజుగారు సాక్రిఫైస్ చేశారని చెప్పొచ్చు కదా. మీరు చేయలేదు. ఎందుకు సాక్రిఫైస్? ఎందుకు చేయలేదు? ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేసింది మీకు. లేదే, సాక్రిఫైస్ చేస్తే అది వేరే ఉంటది. ఓకే. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఇప్పుడు మా ఫ్యామిలీని చూసుకోవాలి. నార్మల్ గా అబ్బాయిగా ఉండి అమ్మాయిగా మారినందుకు నేను మా అక్క వాళ్ళ పిల్లల్ని అలాగే చూసుకోవాలి, ఈయన కూడా అలా చూసుకోవాలి. ఇది సాక్రిఫైస్ అనుకునే బదులు ఒక లవ్ కమ్ బాండింగ్ అని అనుకోవాలి. సాక్రిఫైస్ చేసామంటే అది ప్రేమే కాదు. ఓకే. అది దెప్పు పడడం. నేను నా దృష్టిలో. ఓకే. నువ్వు ఇష్టంతో చేసుకున్నదాన్ని సాక్రిఫైస్ అని ఎలా అంటావు? లవ్ అనాలి దాన్ని. ఓకే. అది ప్యూర్ హార్టెడ్. కొద్దిసేపు కూడా అవును రాజుగారు గ్రేట్ అని మాత్రం చెప్పట్లే కదా మీరు. ఆయన లేకపోతే నేను లేను. నా పేరులో ఆయన పేరు ఉంది. మేమిద్దరం సమానం. ఓకే. సో మా ఇద్దరిని ఈక్వల్ గానే చూడాలని నేను అనుకుంటా. ఆయన ఎక్కడ కానీ మేము మా వ్యూవర్స్ కి మాత్రం రాజుగారి గ్రేట్ అంట నేనైతే. షూర్, థ్యాంక్ యూ. డెఫినెట్లీ. ఫీల్ అవుతున్నారా మీరు? నేను ఫీల్ అవను. ఓకే. నాకు లైఫ్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈయన్ని నన్ను చూసి మరికొంతమంది కూడా బయటకు రావడం జరిగింది. అవును, చాలా మంది పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఉండడం ఉండకపోవడం అది వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళ వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. పెళ్ళైన తర్వాత ఏమైనా గొడవలైనాయా ఎప్పుడైనా? అంటే ఎలా అంటే కొట్టుకోవడం ఇంట్లో? అమ్మో, నన్ను ఎప్పుడు అసలు ఒంటి మీద ఒక దెబ్బ వేయ. మీరు కొడతారా? చిచ్చి, నాకు బేసికలీ నార్మల్ గా అవుతాయి కదా చిన్న చిన్నవి. చాలా కోపం ఎక్కువ, చాలా అంటే చాలా. నన్ను ఇలా తొక్కితే అలా లెగుస్తా. ఓకే. అంత కోపమైన మనిషిని ఇలా ఆపుకుంటూ చాలా, నా కోసం ఆయన చాలా తగ్గారు. నేను అసలు అంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోయాను. ఈ మధ్య నన్ను గుర్తుపట్టడంతో జనాలు, అమ్మో నాకంటూ ఒక ఫేమ్ ఉంది, నేనంటూ ఒక నలుగురిలో గుర్తుపడుతున్నారు. మనతో పాటు నా బిహేవియర్ ని మొత్తాన్ని మార్చేసింది నా భర్త. చాలా మార్చేశారు నా బిహేవియర్. ఎలా మార్చాడంటే ఇక అసలు చెప్పలేము. అసలు ఒక వేలో చాలా బాగా మార్చేశారు. అయితే పెళ్లి అప్పుడు మీ ఇంట్లో ఒప్పుకోలేరు కదా? ఎవరు లేదు, లేరు అని అనలేదు, కానీ ఒప్పుకున్నారు. ఓకే. ఒప్పుకున్నారు. మా వారిని
నన్ను కూడా యాక్సెప్ట్ చేశారు. వాడు ఏదైనా ఒకటి అనుకున్నాడు అంటే అమ్మ చేసుకుంటానంటాడు, చేసుకోకుండా అయితే ఉండడు. బట్ మేము ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాకు ఒక అమ్మాయి ఉంది, రాలేము, కొంతమందిని పంపిస్తున్నాము, కొన్ని రోజుల తర్వాత మనం కలుద్దాము అని అలా మాట్లాడుకుంటూ ఫోన్ లో మాట్లాడుకుంటూ జరుగుతుంది. అయితే నేను ఇంతకు ముందు వచ్చేటప్పుడు ఒక రీల్ చూడడం జరిగింది. సో మీ పెళ్లి అప్పుడు అందరు ఎల్లో కలర్ డ్రెస్ లో ఉన్నారు, మేము ఇలా నడుచుకుని వస్తుంటామా? లేదు పక్కన అందరు ఉన్నారు, మెల్లగా నడుచుకుంటూ వస్తారు. మొత్తం చుట్టుముట్టు మీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. సో తను ఒక్కనే ఉన్నాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన ఫేస్ చూస్తే అర్థమైపోయింది అక్కడ. సో అప్పుడు ఇబ్బంది పడ్డారా మీరు? ఇబ్బంది ఏం లేదు, నేను నార్మల్ సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు కదా, వెనకాల మొత్తం ఇద్దరు ఉన్నారు. అవును, లోపలంతా మా ఫ్యామిలీ గేమ్ అందరూ ఉన్నారు. కానీ అది అలా క్రియేట్ చేసింది. ఇది కమ్యూనిటీలో మా గురువు, మా సిస్టర్స్ వీళ్ళ మధ్యన ఆ రీల్ అనేది కొనసాగింది. సో అందుకని చెప్పి నేను అది పెట్టగలిగాను. అందులో అది అదొక ప్లాంట్ గా జరిగింది, అంటే ఆ సీన్ ఇలా చేద్దాం వీడియో మంచి. అంటే మా అత్తయ్య చనిపోయారు, మా గురువు. ఓకే, అందులో మా వారి పక్కన అమ్మ కింద ఉన్నారనమాట. అప్పుడు ఆవిడ చనిపోయారు రీసెంట్ ఒక 4 months బ్యాక్. సో ఆవిడ గుర్తొచ్చినప్పుడు అలా రీల్స్ చూడడము, దానివల్ల ఉన్న రీల్ని పోగొట్టకూడదు. నాకంటూ మా పెళ్లికి ఫస్ట్ పునాదేసింది ఆవిడే. ఓకే, ఆ విశ్వాసము, ఆ ప్రేమ, మా గురువు అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకని చెప్పి అట్లా పెట్టుకున్నాను. సో రాజుగారి కంటే ముందు మిమ్మల్ని ఎంతమంది లవ్ చేశారు? లేదండి, అస్సలు నా మైండ్ మీరు కాదు, మిమ్మల్ని ఎంతమంది లవ్ చేశారా అని అడిగా. ప్రపోజల్స్ వచ్చాయి కానీ నేను అసలు ఎంత ప్రేమించడం యాక్సెప్ట్ చేయలేదు. ఆ నిమిషం ఉండే ఎలా ఉంటారో మనకు తెలియదా చెప్పండి. నేను అసలు ఎప్పుడు పట్టించుకునేదాన్ని కాదు. ఓకే, వాళ్ళ పెదవులు ఒకటి చెప్తే వాళ్ళ చూపు ఒకటి చెప్తుంది, అప్పుడే అర్థమైపోతుంది. సో అంటే మీకు అర్థమైపోతుంది ఎవరేంటి అనేది అసలు. ఓకే, సో మీకు పాస్ట్ లవ్ ఏమైనా ఉందా? పాస్ట్ లవ్ అంటే ఏమంటారు దాన్ని? ఉందంట, లవ్ అన్నారు దాన్ని. ఇప్పుడు మామూలుగా అమ్మాయిల వెనక్కి తిరగడం అది జరుగుతుంది కదా, అవి జరిగితే ఎవరికైనా ఎవరి లైఫ్ లోనే జరిగేది. అది దాన్ని లవ్ గా పరిగణించడం అనేది నేను ఒప్పుకోను. దాని లవ్ అని పిలవరు. లవ్ కి ఒక విలువ ఉంటది, సాక్రిఫైస్ ఉంటది, లవ్ ఉంటది, అది వేరే ఫీలింగ్ అది. సో ఆ తిరగడాన్ని ఇది లవ్ ని ఒకటి చేయలేం. ఓకే, సో ఏమంటారు అది ఏదో టైప్ టైప్ అది. ఓకే, అంటే మొత్తానికి అయితే మీరు ఏదో బెదిరించో ఏదో చేసి మీరు పెళ్లి అయితే చేసుకున్నారు అంతేనా? ఎవరిని బెదిరించి? బ్లాక్ మెయిల్ చేసి? అలా లేదు, ఫుల్ తన మనస్ఫూర్తిగానే జరిగింది. అది నా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఓకే, కొంచెమే తాగానులేండి, అప్పటికే తలుపులు కొట్టేసి తీసుకొచ్చేసరి. ఓకే, ఎక్కువ తాగితే ఏమయ్యేదో కానీ కొంచెం వెళ్ళింది. అంటే మీ మీద ఎంత లవ్ ఉంది కదా రాజుగారికి. సో అంటే ఒకవేళ మీరు నో చెప్పిన ఉంటే ఏమైతుండే రాజుగారు? అంటే ఎప్పుడన్నా ఒకసారి ఊహించుకున్నారా మీరు అది? అంటే లవ్ చేసి మోసం చేసి వదిలేస్తే ఆయన వేరే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉండే. ఒకవేళ నేను అలాగే గనక లవ్ చేయకుండా కంటిన్యూగా అలా అనుంటే మేబీ ఎవరైనా లీవ్ చేసి వదిలేస్తారు కదా, బాధపడుతూ. నేను అలాగే అనుకునేదాన్ని. కానీ లవ్ చేసి మోసం చేసి వదిలేస్తే తప్పు. ఓకే, సో అంకిత గారు ఫస్ట్ అబ్బాయి లాగా ఉన్నప్పుడు ఎలా ఉండే? ఏ హీరో లాగా ఉండే? నిజం చెప్పండి. సరే మీరు చెప్పకండి, సో రాజు గారు చెప్తారు. హీరో లాగానా? జస్ట్ అంటే హీరో లుక్ అని ఉండే. అంటే ఇందాక మీరు చూసారు కదా, మీకు ఏమైనా అనిపించిందా? ఏదైనా హీరో విజువల్ ఎట్లా వెళ్ళింది? కనిపించింది నాకు, రాజు గారు లాగా అనిపించారు. నిజమా? అవును, కొంచెం ఫేస్ కట్. మా వారు విరాట్ కోహ్లీలా కనపడతారు. అవును, కొంచెం లుక్ ఉంది. అవును, అదే ఉంది. అవును, కానీ అంటే మీకేమన్నా అనిపించింది? ఎవరి లుక్ లాగా అనిపించింది అంకిత గారి ఫోటో చూస్తే? అబ్బాయి లాగా? నాకు హీరో లుక్ లో నాకు వేరే వాళ్ళతో కంపారిజన్ రాలేదు. హీరోయిన్ లుక్ వచ్చిందా ఏంది? లేదు, నేను ఎప్పుడు చూసానో తెలుసు ఆ ఫోటో. నాకు తెలిసి ఆయన అసలు ఆ ఫోటో ఒకప్పుడు ఇక్కడ ఉండే, అది నార్మల్. అసలు వద్దు ఆ ఫోటో, నేను చూడను. ఓకే, నాకు ఇష్టం లేదు అలాంటిది, నేను చూడను. నేను ఎలా చూశాను, నన్ను ఒక అమ్మాయిగా చూసారు ఆయన. ఆయన థాట్ అట్లనే ఉంటది. అలా ట్రీట్మెంట్ ఉంటుందా? ఓకే, అసలు ఏమేమి ట్రీట్మెంట్ ఉంటది? ఇప్పుడు మీరు హార్మోన్స్ తీసుకోవాలి. తర్వాత కొంతమంది గైడ్ లైన్స్ లేని వాళ్ళు ఫస్ట్ సర్జరీకి వెళ్ళాలి. సర్జరీకి వెళ్ళాలంటే ఇంత అమౌంట్ అని ఉంటది. చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ ఉంటది. 2 lakhs లో అయ్యేది ఉంటది, 5 lakhs లో ఉంది, 10 lakhs కూడా ఉంది. సో ఇవన్నీ అమౌంట్స్ కావాలి కదా మనకి. ఆ సర్జరీ అవ్వాలి. దాని తర్వాత బ్రెస్ట్ ఇంప్లాంటేషన్, అది ఆ సర్జరీస్ ఉంటాయి. ఇంకా మనకు కావాలంటే లేజర్ ట్రీట్మెంట్స్ అని
బాడీ షేపింగ్ అని అన్నిటికీ ఒక్కొక్క సర్జరీ ఉంటుంది. ఓకే. సో మీ ఖర్చు అంతా ఎవరు భరించారు? రాజు గారా? లేదు, తనే మొత్తం. ఆయన నా లైఫ్ లోకి రాకముందే నేను అన్ని అయిన తర్వాతే ఆయన నాకు లైఫ్ లోకి వచ్చారు. దాని తర్వాత అసలు మీకు ఎప్పుడు మనీ పెట్టలేరా హాస్పిటల్ కి? ఇంకేముంటాయి, ఇంకేం లేదే. పెళ్లి తర్వాత ఏం చేసుకోవాలి ఇంకా? ఓకే. ఆయన రాకముందే నేను అన్ని నాకేమేమి అవసరం అన్ని చేయించేసుకున్నాకనే ఆయన నా లైఫ్ లో చూసా అప్పుడు. ఓకే. అంటే ఇప్పుడు సర్జరీ చేయించుకున్న తర్వాత పెళ్లి తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా మీకు? రాలేదండి. ఓకే. అంటే వస్తాయా ఎవరికన్నా? ఓకే. అలా వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా రావచ్చు. అది లైఫ్ స్పాన్ ఏంటంటే ఇన్ని సర్జరీలు అయితే బాడీ తట్టుకోలేదు కదా. ఎనాస్థేసియా ఎక్కువ తీసుకునే కొలది మన బాడీ కంట్రోల్ అనేది మనలో ఉండదు. ఇప్పుడు నేను చూడడానికి కొంచెం దిట్టంగా ఉన్నానా, నాకు ఆ చేతిలో ఓపిక గానీ అంత తక్కువ ఉంటది. సర్జరీ అవ్వగానే ఒక అమ్మాయికి ఎలా అయితే పిల్లలు పుట్టినప్పుడు ఆ బ్లడ్ పోయి అన్ని పోయి ఎలా ఉంటుందో మేము కూడా అంతే. లిటరల్లీ కొద్దిగా ఇప్పుడు వెన్నుపూసకి మాకు ఇంజెక్షన్స్ ఇస్తారు, ఆ నడు నొప్పి ఉంటది, ప్రతిదీ పెయిన్ తోనే. ఒక ముళ్ళ బాటలో నుంచి గులాబీ ఎలా అవుతుందో మేము కూడా అంతే. ఓకే. సో ఆ గులాబీని రక్షిస్తున్న రాజుగారా? అంతే, అలాగే చెప్పాలి. చాలా బాగా చూస్తుంది. సో పెళ్లి తర్వాత చాలా మంది బయటికి వస్తున్నారు కదా, మీ తోటి ఎవరైనా సజెషన్ తీసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారా? నేనైతే చెప్తానండి ఫస్ట్. అలా అడిగి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీడియా ముందుకు రాని వాళ్ళు కూడా ఉన్నారు, అంటే అక్కడక్కడ చేసుకుని. సో నేనైతే ఒకటే చెప్పా, అండర్స్టాండింగ్ తో చేసుకోండి. గొడవలు అవుతాయి, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక గొడవలు అవుతాయి. త్వరగా దేనికి అట్రాక్ట్ అవ్వద్దు. ఫస్ట్ ఫ్యూచర్ గోల్ ఎక్కువ పెట్టుకోండి. లవ్ చేసాము అంటే దానికి తగ్గట్టు చాలా ఉంటాయి. అన్ని గమనించి అన్ని చూసి అన్ని చేసి చేసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకున్నాక ఇంకా మేము చేసుకోవాలి అనుకున్నప్పుడే చేసుకోండి. చేసుకుని మళ్ళీ విడిపోతే అది మొత్తం కమ్యూనిటీ ట్రాన్స్ మీద పడుతుంది. ఇప్పుడు ఒక అబ్బాయి తప్పు చేస్తే అబ్బాయిలు అందరి మీద తప్పు వేయరు, ఒక అమ్మాయి తప్పు చేస్తే అమ్మాయిలు అందరి మీద చేయరు. కానీ ఒక ట్రాన్స్ ఎవరో ఒకరు చేసేదానికి ఈ ట్రాన్స్జెండర్లు అంతా ఇంతే. మీరు అబ్జర్వ్ చేయండి చాలా. మీరు ఇప్పుడు ఇది అన్నందుకు నేను ఒకటి అడగాలి. మీరు రాయదుర్గం పోలీస్ స్టేషన్ సంథింగ్ ఒకసారి మీద న్యూస్ వచ్చింది బయటికి. సో మీరు వెళ్ళి ట్రాన్స్జెండర్స్ అందరు వెళ్ళి ఒక నైట్ లో మీరే ఎక్కువ కనిపించి అరుస్తున్నారు మీరు పోలీసుల మీద. సో ఏం జరిగింది ఆ రోజు? యాక్చువల్లీ ఆ వీడియో పెట్టింది నేనే. నా వీడియో నేను నా యూట్యూబ్ లో పెట్టాను అది. ఓకే. ఏమైందంటే ఒక పాప, మా కమ్యూనిటీ పాప, మా గురువు గారు నాకు చెప్పారు, ఇలా అమ్మాయిని కొడుతున్నారంట. వాళ్ళ సిస్టరు తను ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. కింద వాచ్మెన్ వాళ్ళు ఈ అమ్మాయి ట్రాన్స్ కదా అని చెప్తే మీ చెల్లి నువ్వు మీ తమ్ముడో చెల్లో ఏదో అన్నారంట. మాకు ఇష్టం లేని లాంగ్వేజ్ మాట్లాడేసరికి మా కోపం వచ్చిందంట తనకి. ఇలా చేస్తే బాగోదు అది ఇదని తిట్టారంట. తిట్టిన తర్వాత వాళ్ళ అక్క మీద జుట్టు ఇలా పట్టుకుని కొట్టడం అనేది ఎందుకు జరిగిందో మనకు తెలియదు. జరగగానే మాకు చెప్పగానే నేనైతే ఫస్ట్ మా గురువు చెప్పగానే నేను వెళ్ళాను. అక్కడ ఫస్ట్ సామరస్యంగానే మాట్లాడాము. తర్వాత కమ్యూనిటీలో కొంతమంది వచ్చేసరికి మా అమ్మాయిని ఎందుకు కొడతావు అది ఇదని ఆ చిన్న ఇష్యూ కాస్త మొత్తము కొంతమంది ట్రాన్స్జెండర్, నేను అక్కడే ఉన్నాను, నన్ను ఎవరు ఏమనలేదు. మరి ఏమనున్నాను, ట్రాన్స్జెండర్ అనుకున్నారు, మన అమ్మాయి అనుకున్నా, నన్ను అసలు ఏమనలేదు. మిగతా చాలా ట్రాన్స్జెండర్స్ ని కొట్టేశారు. మీరు సెలబ్రిటీ కదా అంటే ఏమో నాకు తెలియదు, బై గాడ్ గ్రేస్ నాకు తెలియదు, నా కళ్ళ ముందే జరుగుతున్నాయి. మా ట్రాన్స్జెండర్స్ అందరినీ కొడుతున్నారు, నేను అలాగే నుంచున్నాను. నన్నైతే అసలు చిన్న మాట లేదు. నాకు కోపం వచ్చి నేను కొట్టాను ఆ అబ్బాయిని, ఒక అబ్బాయిని. అప్పుడు కూడా కొట్టలేదు. ఇలా పోలీసులు వచ్చారు, నేను తీసుకుని రాయదుర్గం అదే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు. వాళ్ళు కొంచెం చిల్లర బ్యాచ్ రౌడీ ఇలా ఉన్నారు. తర్వాత కేసు టేకప్ చేసి నాకు పైనుంచి ఫోన్ వచ్చింది. మరి ఎలా వచ్చిందో తెలీదు, నా నెంబర్ ఎలా తీసుకున్నారో తెలీదు. పైన డిఎస్పీ గారి నుంచి కాల్ చేశారు నాకు. అప్పుడు చేస్తే మాట్లాడాము, షార్ట్ అవుట్ చేశారు. తన ఫోన్ కానీ అన్ని కానీ తీసుకున్నారు, వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు. అక్కడి నుంచి కాల్ చేసి ఇప్పుడు వాళ్ళు అయ్యింది. అది మళ్ళీ ఒక లాయర్ గారు, మళ్ళీ ట్రాన్స్ కమ్యూనిటీ చైర్మన్ అందరూ చేశారు ఫోన్. అంటే మీ దాంట్లో కమ్యూనిటీ చైర్మన్స్ వాళ్ళందరూ ఉంటారా? అంటే ఇప్పుడు లైలమ్మ గారు, ఇలా కొంతమందిని పెద్ద పెద్ద మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు కూడా చేసి అలా కాదమ్మా ఇలాగని మాట్లాడి అప్పుడు షార్ట్ అవుట్ చేశారు. సో ఆ వీడియోలో రాజుగారు లేరు, ఎక్కడికి వెళ్ళారు? ఈయన ఆ రోజు లేరు, ఆయన వస్తానన్నారు. వద్దు, నేను వద్దని చెప్పాను. అది కమ్యూనిటీ ఇష్యూ, నువ్వు రావద్దు. నా పర్సనల్ ఇష్యూ అయితే నువ్వు రా,
నా పర్సనల్ కాదు అది, కమ్యూనిటీతో నేను వెళ్ళినప్పుడు ఒకవేళ మిమ్మల్ని కొట్టినుంటే రమ్మంటుండే. ఆయన వచ్చేసేవాడే. అప్పటికే వాళ్ళ బ్యాచ్ ఫ్రెండ్స్ అందరినీ, ఇంకో నా భార్య అక్కడికి వెళ్ళింది, మీరు రెడీగా ఉండండి, లొకేషన్ పెట్టండి, అప్పటికే చెప్పేస్తున్నాడు వద్దు ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అప్పటికే నేను ఏదో కారప్పుడు తీసుకున్నాను, ఏదో ఎవరైనా నా మీద అటాక్ చేస్తే అక్కడ ఏమండి మీరు అంకిత రాజు కదా అని అన్నది. ఏ సాయి ఆ క్యారెట్ ప్యాకెట్ వేసారు ఆ సూట్ కేసులో, అదే డిక్కీలో వేసా అని చెప్పా. ఇంకా సైలెంట్ అయ్యి తెలివిగా ఆలోచించి స్టేషన్ కి వెళ్ళడం. సో ఎక్కడికైనా వెళ్తే మొత్తం రెడీ చేసుకుని పోతారు, కారం, పెప్పర్ స్ప్రే అన్ని. పోలీస్ స్టేషన్ ముందు జరిగిందే చూసారు, కానీ దాని తర్వాత ఎక్కడెక్కడో కొడితే డౌన్ గానీ అప్పు గానీ సర్జరీలు అయినప్పుడు కొట్టడానికి కొడితే చచ్చిపోతారు. బ్రెస్ట్ ఇంప్లేషన్ జరిగిన చోట కానీ ఇంకా అక్కడ కానీ తగిలితే టాయిలెట్ అనేది స్టాప్ అయిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని మేము త్వరగా రియాక్ట్ అవుతాం. మా కమ్యూనిటీలో ఒక కొంచెం ఎంత ఇప్పుడు మీరు నేను నా పక్కన ఒక కమ్యూనిటీ అమ్మాయి ఉన్నా, మేము ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మా మీద వేరే వాళ్ళు వచ్చేసరికి మేమంతా ఒకటైపోతాం. ఆ బాండింగ్ ఉంది మాలో. అందుకని మీడియా పోలీసులు కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు. ఓకే, మీడియా పోలీసులు జాగ్రత్తగా మాట్లాడతారు, లేకుంటే వాళ్ళ మీద దాడి చేస్తారా? మేము చెయ్యం, వాళ్ళు చేసే దాన్ని బట్టే ఉంటది. ఓకే, అంటే కాదు మీడియా జనాల కోసం పనిచేస్తుంది తెలుసా? అంటే మీడియా ఇట్స్ మీన్స్ అందరూ అన్ని అనట్లేదు, కొంతమంది కంటెంట్ కోసం కొంతమంది ఉంటారు. ఓవర్ ఇదే పనిగా అంటే ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో ఇంటర్ఫియర్ అవ్వాల్సింది ఎక్కువ ఏముంటది చెప్పండి. మీరే చేశారు, మీరే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో అడుగుతున్నారు ఉంటారు కొంతమంది. ఇప్పుడు సారీ అంటే మీడియా అంటే అది వేరేగా వెళ్ళిపోయినట్టుంది, పెట్టద్దండి. పెడతాం మేము, చెప్పండి. యాక్చువల్లీ మీడియా కొన్ని నేను చూసాను, చాలా వల్గర్ గా అడగడం నేను చూసాను నా ట్రాన్స్ కమ్యూనిటీలో. నాకు అలాంటి బూతులుగా మాట్లాడే మీడియాకి నేను వెళ్ళను. కొన్ని మీ ఛానల్ చూడరా, చాలా ఛానల్స్ లో అడగలాని కూడా అడిగితే మేము మనుషులమే, పొట్టకుటి కోసం 1000 లక్షలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారేమో, కానీ దాన్ని పబ్లిక్ లో పెట్టి అది ఎక్కడో తీసుకెళ్లాలనుకోవడం నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు. పోనీ అలా నువ్వు పెట్టేటప్పుడు మరి ఒక 30,000 పెట్టి జీతం ఇప్పి చేసుకుంటారేమో కదా. మీరు ఎప్పుడైనా జాబ్ చేయాలని చెప్పేసి నేను అనుకున్నానండి, అనుకున్నాను. బట్ అనుకోకుండానే నా లైఫ్ ఎటు టర్న్ అయ్యి అటు తిరిగి ఇటు తిరిగి బై లక్కో మరి ఏమో తెలీదు, మంచి హస్బెండ్ దొరికాడు. సో మీ ఫ్యామిలీ ఎప్పుడన్నా కలిసి ఎక్కడికైనా టూర్ వెళ్ళారా? ఇంకా లేదు. మా అమ్మగారు మా అత్తయ్య గారు మాట్లాడతారు కానీ టూర్లు. వీళ్ళు ఉండేది వైజాగ్ దగ్గర సోంపేట అటు లోపల, మేము ఉండేది విజయవాడ దగ్గర ఏలూరు. ఓకే, సోంపేట ఏలూరు అంటే చాలా కలుసుకోవడం గృహప్రవేశానికి అవుతుంది. ఇప్పుడు గృహప్రవేశానికి కలుసుకుంటాం. ఓకే, అయితే మిమ్మల్ని ఒకటి అడగాలి. ఇప్పుడు మీరు వీళ్ళు కడుతురా మీ ఇల్లు కడుతురా? మేము కట్టుకుంటున్నాం. ఓకే, మీరు కట్టుకుంటున్నారా లేకుంటే మీ అమ్మగారు కట్టిస్తురా? మేము అంటే మా అమ్మగారు. ఓకే, అంతే కదా, మా అమ్మగారు ఉన్నంత వరకు అందులోనే ఉంటారు కదా. ఓకే, మరి మీకు మీ ఇంట్లో వాళ్ళు తిట్టలేరా మిమ్మల్ని మన కట్టకుండా వాళ్ళకి కడుతున్నావు? నేను కట్టలేదు, క్లియర్ అండ్ కట్ గా చెప్తాను. ఓకే, ప్రతి రూపాయి ఆ ఇంట్లో ఉండే ప్రతి రూపాయి తందే. ఓకే, అందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. అది కూడా మా అత్తయ్య కోసం అని కట్టిస్తుంది. తను ఉన్న రోజులు కొంచెం రాయల్ గా ఉండాలి, సుఖంగా ఉండాలి తను ఉన్న రోజులు అని చెప్పేసి కట్టిస్తుంది. అందులో ఉండే ప్రతి రూపాయి తందే, ఎవరిది లేదు. అయితే ఇస్తానన్న ఉదిత గారు 1.5 కోటి సంపాదించారు అనమాట మీరు, ఆయన రూపాయి లేకుండా. నిజం చెప్పండి, ఇప్పుడు అవుతుంది 1 CR పైనే అవుతుంది, 1.5. సో మీరు బెగ్గింగ్ వెళ్ళినప్పుడు ఎంత సంపాదిస్తుండే మీరు రోజుకి? అడుగుతున్నా చెప్పండి. అంటే హౌస్ ఓపెనింగ్స్ కి చెప్తాను చూడండి, మీరు అడిగారు కాబట్టి లాజిక్ గా. నేను డైలీ ఒకప్పుడు వెళ్ళినప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ లెగిసి 9-9:30కి నా లైఫ్ని స్టార్ట్ చేస్తే నేను నైట్ 6కి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వైన్ షాపులు కూడా అడుక్కునేదాన్ని. అంటే 10 రూపాయలే కానీ 5 రూపాయలే కానీ ప్రతి రూపాయి పోగేసి ఒకరోజు 1000 వస్తుంది, ఒకరోజు 2000 వస్తుంది, ఒకరోజు 3000 వస్తుంది. దీనికి కౌంట్ అనేది ఉండదు. ఒకరోజు ఎక్కువ రావచ్చు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటది కదా. ఆ వచ్చిన రూపాయిని నేను చిట్టీల రూపంలో దాచుకుని చిట్టీలు వేస్తూ నేను తినక కష్టపడి ఏదైనా ఓపెనింగ్ ఉంటే వాళ్ళు ఇచ్చింది వాళ్ళు 10 రూపాయలు ఇవ్వని 10,000 ఇవ్వని, అది కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకుని వాళ్ళకి బ్లెస్ చేసి వచ్చిన డబ్బులు అన్నీ
ఇంకోటి ఈ మధ్య కాలంలో కొంచెం వచ్చిన యూట్యూబ్ డబ్బులు ఇవి యాడ్ చేశాను అంతే. ఓకే. నేను చిట్టీలు వెయ్యగా దాచుకున్న డబ్బులు ప్రతిదీ దాయగా చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్నారు నెలకి? ఎన్ని లక్షలు వస్తున్నాయి? నిజం చెప్పండి. నేను ఇప్పటి వరకు మా ఛానల్లో కూడా రివీల్ చేయలేదు. ఓకే. మీ ఇష్టం, చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటలేదు. లక్షలు అయితే వస్తున్నాయి కదా? వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి. అవునా? సో మిలియన్లు పోతున్నాయి అంట. కదా అంతగానం? అంటే 1.5 కి మధ్యలో ఉంది. సో లక్షలే కదా మరి. అదే ఇంకా లక్ష కంటే ఎక్కువ వస్తుందంట. 1.5 1,70,000 అంతే. కానీ అది మీరు కష్టపడుతున్నారు. సో మీ ఇంట్లో మీరు కష్టపడి మీరు చేసుకుంటారు కాబట్టి అది వేరే వాళ్ళ డబ్బేం కాదు, మీ డబ్బే. సో చెప్పుకోవచ్చు ధైర్యంగా సంపాదించినంత. ఎవరు వచ్చి మిమ్మల్ని మీ దగ్గర గుంజుకొని వెళ్ళారు కదా, అంతే కదా? అంతేలేండి. 1.7 1.8 అట్లా వస్తుంది. ఓకే. సో రాజు గారికి నెల శాలరీ ఎంత వస్తుంది? ఈయనకి 3 వస్తుందండి. 3L. ఓకే. 2.5 వచ్చాయి పాత దాంట్లో. ఓకే. ఇప్పుడు 3 దాకా వస్తుంది కొత్త దాంట్లో. ఓకే. భర్తలో సగం భార్య. సో అంత సంపాదిస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్ వల్ల, అంతేనా? సో కెమెరామ్యాన్ ఎవరు మీకు? మా అబ్బాయి. మీ అబ్బాయి. సో మీ అబ్బాయి అంటే ఎవరైనా అసలు? సాయి అండి. ఓకే. మాకు ఎప్పటి నుంచో క్లోజ్. సో మాతోనే ఉంటాడు తను. ఏడుస్తున్నాం అనుకుంటున్నా? లేదు. ఓకే. మాతోనే ఉంటాడు. ఒక అబ్బాయి. మేము ఎలా అంటే ఇంకా పెంచుకోవట్లేదు కాబట్టి తను ఉన్నంత వరకు, తనకి జాబ్ వచ్చే వరకు మాతోనే ఉంటానని ఉంటాడనమాట. ఫ్యామిలీ పర్సన్ అంతే. సో అంటే తను మీ దగ్గరకు వచ్చినంటే నెక్స్ట్ ఆయన ప్లానింగ్ ఏమైనా ఉందా? ఎవరికండి? మీ సాయికి? లేదేమి. ఓకే. ఓన్లీ ప్రేమగా వచ్చాడు, ప్రేమగా ఉంటున్నాడు. ఓకే. జాబ్ సెటిల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మాదాపూర్ ఇంటర్వ్యూస్ కి వాటికి అటెండ్ అవ్వడానికి ఇక్కడ దగ్గర వాళ్ళ ఓన్ హౌస్ కూడా ఉంది, అక్కడికి వెళ్తాడు, ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. సో అంటే మీకు పిల్లలు పుట్టారు కదా, సో నెక్స్ట్ ప్లానింగ్ ఏంది ఫ్యూచర్ లో? పెంచుకోవాలనుకుంటున్నాం. అంటే దత్తత తీసుకుంటారా లేకుంటే ఎట్లా? దత్తతే తీసుకుంటాం. ఓకే. ఎంతమంది పిల్లల్ని? ఇద్దరు చాలా? డజన్ వద్దా? ఇద్దరే. సో అంటే ఇద్దరు పాపలు, ఒక పాప ఒక బాబు. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి, చాలా మంది అమ్మాయిలను ఇస్తారు కానీ అబ్బాయిలను ఇవ్వరు కదా. అప్పటికి టెక్నాలజీ కొంచెం పెరిగితే బాగుండు. ఏదైనా నా వల్ల కానీ మనము మంచిగా అంటే అందరు ఇస్తారని ఇవ్వరని అన్నాను. కొంచెం అంటే లేదు అదేదో టెక్నాలజీ వచ్చిందంట కదా. ఓకే. ఆ టెక్నాలజీ యూజ్ చేసుకుంటారా మీరు? సరోగసి కాదు, ఇంకోటి సరోగసి. ఓకే. అది ఇప్పుడైతే అవ్వలేండి. ఓకే. పాపనైతే ఫస్ట్ తీసుకోవాలనుకున్నాము, దాని తర్వాత ఇంకా లైఫ్ లో సెటిల్ అయితే ఒక బాబు అనుకున్నాము. అట్ ద సేమ్ టైం మా అక్క వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకోవాలి, చదివిస్తున్నాను. అక్క వాళ్ళ పిల్లకి కానీ ప్రతి ఇంట్లో వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మా పర్సనల్ లైఫ్ కూడా లీడ్ చేసుకోవాలి. ఓకే. నాకు 6 పిల్లలు అనుకుంటా నేను, అంతే. ఎవరెవరు 6? అక్క వాళ్ళ పిల్లలు సాయి, మాకు వచ్చే ఆరాధ్య, అందరితో కలిపితే 6 అవుతారు. అంటే మరి మీ రాజుగారు? ఆయన నాలో సగం, నేను ఆయనలో సగం. ఓహో, అంతేనా? సో అంటే ఫ్యూచర్ లో పిల్లల్ని తీసుకొని పెంచుకుంటారు. పెంచుకున్న తర్వాత ఒకవేళ పెద్దగా అయిన తర్వాత మీరు మా పేరెంట్స్ కాదని చెప్పేసి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటది కదా. చాలా చూస్తున్నాం మనం టీవీలలో. అలా ఒక ట్రాన్స్ నేనే కాదు, నాకన్నా ముందు చాలా చాలా పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని పెంచుకుని పెళ్లి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీడియాలో అందరూ క్లిక్ కారు, కొంతమంది క్లిక్ అవుతారు కదా. సో అలా చాలా మంది పెద్ద పెద్ద ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు పెళ్లి చేశారు కూడా పిల్లల్ని పెంచుకుని. వాళ్ళు వదలకుండా అలాగే ఎలా ఉన్నారు. ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నాం మేము. ఒక విత్తనాన్ని పెంచి పోషించి దాని కాయలు వచ్చే వరకు ఉన్న వాళ్ళు అల్లారు ముద్దుగా మేము చూసుకుంటాం ఖచ్చితంగా. మనం పెంచే వాతావరణం కూడా, మేము పెంచే వాతావరణం కూడా చాలా 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 బాగా పెంచుతాం వాళ్ళని. సో డెఫినెట్లీ వాళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళరు. ఒక ట్రాన్స్ ఇది మా అమ్మ కాదు అని చెప్పిన వాళ్ళు ఎవరు బయటకు రాలేదు ఇప్పటి వరకు. నార్మల్ గా ఒక అమ్మ నాన్ని పెంచి పెద్ద చేసి వదిలేసి ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి, కానీ ఒక ట్రాన్స్జెండర్ కు ఓల్డేజ్ హోమ్ ఎక్కడుంది? మాకు మేమే స్ట్రాంగ్, అంతే. ఒకవేళ అలా వదిలి వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకునే తల్లి మనసు మాది కూడా. సో అంటే ట్రాన్స్జెండర్స్కి ఏమైనా అన్యాయం జరుగుతుందా? షూర్గా జరుగుతుందండి. ఇక్కడ ఎప్పుడు ప్రతి దాంట్లోనూ మాకు అన్యాయమే. ఇప్పుడు రిజర్వేషన్ అని అన్నారు, ఆన్సర్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత మాకు రిజర్వేషన్ అన్నారు. అవి అసలు ఇప్పటి వరకు
రానే రాలేదు. మీకు ఓటర్ ఐడి ఉందా మీకు? ఉంది. మీకుందా? సో ఇక్కడే హైదరాబాద్ లేకుంటే ఊర్లోనా? ఊర్లో ఉంది నాకు. ఓకే, నాకు అక్కడే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏపీ ఎలక్షన్ రాబోతున్నాయి, వెళ్తారా? ఓటేస్తారా మరి మీరు? బాధ్యత. ఓకే, ఓట్ అనేది మనకి 5 ఏళ్లకు ఒకసారి వస్తుంది మనకి అది. సో అలాంటి దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. మనం ఎంచుకునే నాయకుడే కదా మనకి. 5,000కి ఒకసారి. 5 ఏళ్ళు అంటే 5 years కి ఒకసారి. అంటే మేము ఆంధ్రాలో 5 ఏళ్ళు అంటాం. ఓకే, 5 ఏళ్ళు అంటే మీకు తెలంగాణలో ఏళ్ళు అనుకుంటున్నారేమో. మాకు ఏళ్ళు అంటే సంవత్సరాలు. ఓకే, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలాగ అంటాం. సో ఎవరికి వేయబోతున్నారు మీరు ఓటు? ఈసారి అయితే మాత్రం టీడీపీ జనసేన. ఓకే, టీడీపీ జనసేనకు వేయబోతున్నారు. సో వస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. మీ అక్కలను కాపాడుకోవాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేమైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు యూత్ కి కనెక్ట్ అయింది జనసేన. జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రాన్స్జెండర్ ని చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చి ఏదైనా చెప్పినప్పుడు కూడా ఆయన చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది జనసేన. చాలా మంది కమ్యూనిటీ వాళ్ళు కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడడం అయింది. త్వరగా ఆయన జనాల కోసం బయటకు వచ్చి మాట్లాడతారు కాబట్టి మాకు రిజర్వేషన్స్ గురించి కానీ, జాబ్స్ రాబోయే దాని గురించి కానీ, పెన్షన్స్ గురించి కానీ, ఇంకా ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ కానీ, ఇప్పుడు స్థలాలు కానీ, ఇల్లు కానీ, మా కోసం ఏదైనా చేయాలి అని అంటే ఆ పార్టీ అనేది రావాలి. ఓకే, ఆయన ఆల్రెడీ కూడా చెప్పారు. ఓకే, జనసేనకి టీడీపీకి అనుకుంటున్నారు. మీ ఓటు? మా వారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఓకే, ఇంకెవరికి? ఓకే, జనసేనకి మీ ఓటు. అయితే ఇప్పుడు మీరు ఒక ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ట్రాన్స్జెండర్స్ కష్టాలు మీకు ఏమన్నా తెలిసినాయా, లేకుంటే వాళ్ళు ఎట్లా ఉంటారు? అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ రెండు చెప్పండి. అంటే బిఫోర్ మ్యారేజ్ మీకు అంత అవగాహన ఉండదు లేదు కదా. ఆఫ్టర్ మ్యారేజ్ మీరు అందరితో అంటే వీళ్ళ సర్కిల్ తో కొంతమంది మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం అది చేస్తా ఉంటారు కదా. సో వాళ్ళని చూసినప్పుడు ఏమని ఫీలింగ్ ఉంటది? వాళ్ళ కష్టాలను ఏమైనా చూసారు? అంటే వాళ్ళు యాక్చువల్ గా లైఫ్ అనేది టోటల్ గా వాళ్ళులా మార్చుకోవడానికి కంప్లీట్ గా అన్ని వదిలేసి వచ్చేస్తారు వాళ్ళు. సో ఈజీ చెప్పాలంటే సాక్రిఫైస్ వాళ్ళు చేస్తారు బేసిక్ గా ఫస్ట్. సో ఇంటోళ్ళు కూడా సపోర్ట్ చేయరు అట. ఇప్పుడు ఏ ఇంటోళ్ళు సపోర్ట్ చేయరు. ఇట్లా మారిపోతానంటే నువ్వు పుట్టింది ఎలాగా, మళ్ళీ నువ్వు ఇదంతా సమాజంలో మన పరువు పోతుంది అని చెప్పేసి అంటారు కాబట్టి సో వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు వారి జీవితాన్ని అక్కడ ఇంట్లోనే. సో ఇంటోళ్ళు ఆ టైంలో వాళ్ళకి సపోర్ట్ చేయరు. వీళ్ళు ఇంప్రూవ్ అయ్యి బాగా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లాక్కునే ఇంటోళ్ళు కూడా ఉంటారు. స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసే ఇంటోళ్ళు కూడా ఉంటారు. సో ఏదైనా కానీ వాళ్ళు సాక్రిఫైస్ అయితే చేస్తారు, కష్టాలు చాలా పడతారు. నేను చూస్తూనే ఉంటాను. అయితే మీ పెళ్ళైన తర్వాత ఎప్పుడన్నా తిను మీ దగ్గర ఏడ్చిన రోజులు ఉన్నాయా? పెళ్ళైన తర్వాత తన కష్టాలు అవి చెప్పుకొని ఏడుస్తుంది కానీ కనిపించదు, అంటే చూపియదు. ఓకే, కళ్ళ నుంచి నీళ్ళు వస్తే నాకు తెలుస్తుంది, దాన్ని దాచిపెట్టేస్తుంది అట్లా. ఓకే, ఇంకా కష్టాలు నేను అన్ని తెలుసు ఓవరాల్ గా. సో A to Z తన గురించి నాకు తెలుసు కాబట్టి ఇంకా తెలియాల్సినవి ఏమీ లేవు. ఓకే, మామూలుగా అదే కొంచెం ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ అయింది, కొంచెం ఇల్లు కొంచెం హెవీ బడ్జెట్ అయిపోయింది కదా. సో బంగారం అది ఇది తను ఇష్టంగా కొనుక్కునే బంగారం పెట్టుకుంది కదా. సో అది ఇది గుర్తొచ్చి కొంచెం అప్పుడప్పుడు స్ట్రగుల్స్ అవి గుర్తొచ్చి ఏడుస్తుంటది. ఓకే, సో అంటే మీరు ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయినప్పుడు ఎంత డబ్బు ఖర్చు అయింది మీకు? నాకు అయిందండి 10. సో అంటే మీకు ఆపరేషన్ 10 లక్షలు ఖర్చు అయిందా? అవునండి. ఓకే, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇట్లానే భిక్షాటన చేసుకోవడము, కొంచెం మా ఫ్రెండ్స్ అప్పిచ్చారు నాకు. ఓకే, ఒకరు 3 లక్షలు ఇచ్చారు, ఒకరేమో 2 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాళ్ళకి తీర్చుకుంటూ చిట్టీలు వేసుకుంటూ తీర్చాను నేను. ఓకే, అయితే ఇప్పుడు ట్రాన్స్జెండర్ కి ఒక చెడ్డ పేరు ఉందండి. ఎట్లా అంటే సెక్స్ వర్క్ చేస్తారు, అది ఇది రోడ్ల పైన తిరుగుతారు, అది కానీ. అంటే మీ దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా సజెషన్లు ఇస్తారా మీరు? అంటే ఆ వర్క్ వద్దు మనకి, ఇట్లా ఉండండి మీరు. ఒకవేళ ఎవరన్నా అబ్బాయిలు మీ దగ్గరకు వచ్చి మేము చేంజ్ అవ్వాలనుకుంటున్నాం అన్నప్పుడు మీరు ఏం సజెషన్లు ఇస్తారు వాళ్ళకి? సెక్స్ వర్క్ అనేది నాకు తెలిసినంత వరకు, ఇప్పుడు నన్ను వదిలేయండి, ఇప్పుడు నాకు పెళ్ళయింది కాబట్టి అది వేరు. సెక్స్ వర్క్ చేయడం అనేది ఆపేయాలనుకున్నప్పుడు మాకు ఫస్ట్ ఒక ఉపాధి అనేది ఇవ్వాలి. ఇప్పుడు చూస్తూ ఒక మనిషి ఆకలి చచ్చిపోతుంటే ఎవరు ఊరుకోరు కదా. ఒక రకంగా సెక్స్ వర్క్ మా కమ్యూనిటీలో కొంతమంది చేయడం బట్టే కొన్ని మానభంగాలు అలాంటివి అనేవి తగ్గినాయి. ఇప్పుడు కావాలని ఎవ్వరు వాళ్ళ ఒళ్ళు తీసి వేరే వాళ్ళకి అర్పించాలని ఎవ్వరు అనుకోరు. ఏదో ఒక ఉపాధి లేకో, వాళ్ళకు ఒక జీవితం లేకో, ఇక బ్రతకలేని స్థితిలో కూడా బ్రతకాలి, ఇటు తల్లిదండ్రులు దూరం చేసి నా కడుపు నేను కాల్చుకుని ఏదో చేయాలి అన్న ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో కొంతమంది చేస్తున్నారేమో తప్ప మాకేమి సరదా ఎక్కువ మా కమ్యూనిటీ వాళ్ళకి ఏదో ఇదైపోయి అయితే ఖచ్చితంగా చేయరు. ఒక మంచి ఉపాధి ఇవ్వండి,
ఎందుకు చేసుకుంటారు? చేసుకోరు. ఇలా సెక్స్ వర్క్ చేసి ఒక అపోహతో ఇలా చూసే బదులు వాళ్ళకు ఒక జీవనాద వృత్తి చూపియండి. గిన్నెలు కడుగుతాకెళ్తే మీరు అసలు హోటల్స్ పెట్టారు కొంతమంది ట్రాన్స్జెండర్స్, మీ దగ్గర తినమని వెళ్ళిపోయారు. దానికి పనికిరం మేము. మాకు మేము సొంతగా వృత్తి చేసి కూరగాయలు అమ్ముకుంటే దీని దగ్గర కొనకూడదని చెప్పి పక్కన కొన్న వాళ్ళు ఎంతో మంది బాధపడిన ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అట్లానే ఐటీ ఎంప్లాయీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం అవమానించి కొద్దిగా మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయొద్దు. హోటల్ పెట్టుకున్న వాళ్ళని కూడా మీరు తినకపోతే మీ దగ్గర తినము అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే నైట్ పూట నుంచుంటే మాత్రం వస్తారు. అంటే మీరే కదా మమ్మల్ని అలా ప్రోత్సహిస్తున్నారు. అదే మీరు నార్మల్ గా వీళ్ళు ఏదో వృత్తి చేసుకుంటున్నారు, కడుపు నిండా అన్నం పెడుతున్నారని అలాంటివి కూడా ఎంకరేజ్ చేస్తుంటే అవి రావేమో. అయితే ఇంకోటి నేను ఒకటి చెప్తాను, ఒకవేళ మా వాళ్ళు ఆ వృత్తి చేసినా మాకన్నా ముందు నోరు తెరిస్తే పలానా అబ్బాయి బయటకు వచ్చారనుకుంటే ఎన్ని కాపురాలు కూలిపోతాయి. అవి కూడా కడుపులో పెట్టుకుని వచ్చిన వాళ్ళకు ఏదైతే వచ్చారో ఆ పని చూసుకుని వదిలేస్తారు అంతే తప్ప వాళ్ళ జోలికి వెళ్ళరు, ఏమీ చెయ్యరు. కానీ ఇది ఒకటి అడగాలి, నేను ఇట్లాగే విన్నా న్యూస్ లో. అంటే మీరు ఒకవేళ నిల్చున్నప్పుడు అంటే ట్రాన్స్జెండర్స్ నిజంగా లాయర్స్, డాక్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారంట, అంటే పొలిటికల్ లీడర్స్ అట్లా, నిజమేనా అదంతా? అవును, వస్తారండి. ఓకే. ఎందుకంటే నేను ఈ కమ్యూనిటీలో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు చెప్పినంత మాత్రాన నేను నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందని నేను అస్సలు అనుకోను. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, ఒక పద్ధతిగా ఇక్కడ కూర్చున్నాను అయి ఉండొచ్చు, కానీ నేను నా కమ్యూనిటీ అనేసరికి నేను ముందుకు వెళ్తాను, మాట్లాడతా వాళ్ళ కోసం. అది మా ఆయనకి కూడా తెలుసు. సో నేను మాట్లాడతాను వాళ్ళ కోసం, ఖచ్చితంగా నేను పోరాడతాను. ఎందుకు రారు? ఎంతో మంది యాక్టర్స్ వాళ్ళకి ఏది నచ్చొచ్చారు, వాళ్ళకి ఏదో నచ్చొచ్చారు, కానీ వాళ్ళ గురించి మేము బయట చెప్తే ఎన్ని కాపురాలు కూరిపోతాయి. ఎంతసేపు వీళ్ళే చేశారు, మీరు ఎందుకు వెళ్తున్నారయ్యా? వెళ్ళకండి. మీరు ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళొద్దు. నుంచిన వాళ్ళే వెళ్ళిపోతారు. మీరు వెళ్తున్నారంటే మీరు అప్పుడు మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? నుంచున్నారేమో అనుకుని వదిలేయచ్చుగా. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను నార్మల్ గా నడుచుకుంటూ 12ంటికి నేను నడుచుకుంటూ వచ్చినా నేను అదే అనుకుని అన్న కూడా ఆపిన వాళ్ళు ఉంటారు. అలా కాకుండా కడుపు కోతకి వెళ్ళి నుంచున్న వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. మరి వచ్చి మీరు ఎలా వస్తున్నారు? పెళ్లిళ్ళు చేసుకుని మీరు హ్యాపీగా ఉండండి. వాళ్ళు ఎంతమంది ఆడపిల్లల జీవితంలో మరి మోసం చేస్తున్నారు? సెక్స్ వర్క్ కు మాత్రం మమ్మల్ని అలా చూస్తారు అంతే. అది కరెక్ట్ కాదు. మీరు ఎంకరేజ్ చేయకండి. ఫస్ట్ నుంచిన వాళ్ళే వెళ్ళిపోతారు. ఏం అవ్వట్లేదని వేరే ఆధారం చూసుకుంటారేమో. లాజిక్ గా ఆలోచిస్తే అది కరెక్టే కదా. సో అంటే మీ డ్రీమ్ ఏంది? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏమైనా ట్రస్ట్ గానీ ఏమైనా పెట్టాలని? ఫస్ట్ అయితే నేను, మా వారు, మా పిల్లలు, మా ఫ్యామిలీ మేము కొంచెం సెటిల్ అయ్యాక ఈ యూట్యూబ్ మీదనే నాకు ట్రస్ట్ పెట్టాలన్నంత లేదు, కానీ నాకు తోచిన దాంట్లో ఎవరో కొంతమందికి హెల్ప్ చేసుకుంటాను. సో అంటే నేను మీ దగ్గరికి వచ్చా, నేను 1 వీక్ బ్యాక్ నేను ఒకరిని ఫోటో తీయడం జరిగింది. సో మీ రాజు గారు సో మాదాపూర్లో ఒక పబ్బులో ఒక అమ్మాయితో నాకు కనిపించారు. సో ఆ ఫోటో మీకు చూపిస్తా. సో మీ రియాక్షన్ ఎట్లుంటుంది? ఏముంది, సరదాగా మా వారు అలాగే ఏమి ఉండదు. ఆయన పబ్బుకి ఏమి వెళ్ళరే నాకు చెప్పకుండా. ఓకే. రియాక్షన్ ఏమి ఉండదు అసలు. దాని హ్యాపీయా మీకు? హ్యాపీ అని ఏమి లేదు, కానీ అస్సలు జరగదు. జరిగితే 110% బల్ల గుద్ది చెప్తున్నాను. మా వారు నేను లేకుండా పబ్బుకి అంతే వెళ్ళడు. ఓకే. ఫోటో అసలు చూడను కూడా. అది ఏదో మీరు మాఫీ చేశారేమో అనుకుంటా నేను. ఓహో, మేము మార్ఫింగ్ చేసి చూపిస్తామా? ఓకే. అంటే మీరు మీ పిచ్చి నమ్మకం అనుకుంటా, ఐ థింక్. అది నాకు మా ఆయన మీద ఉన్న దృఢమైన నమ్మకం అని ఎందుకు అనుకోరు? ఓకే. సో చూపిస్తే చూపియండి. మీ ఆయన్ని అడగండి ఒకసారి, వెళ్ళి రాలేదా? చూపించండి, చూస్తా. ఇంపాసిబుల్. ఆ రోజు మీరు నాకు దొరకలే ఫోటోకి, లేకుంటే ఆ రోజు ఫోటో తీస్తుండే. మా వారు పబ్బకి వెళ్ళిన మాట అయితే వాస్తవం. నాకు చెప్పే వెళ్ళారు. అది ఎప్పుడు అంటే నేను ఒక డ్రింక్ చేయాలన్నా అక్కడ పర్మిషన్ ఉండాలి. ఈయనను మా తమ్ముడు ఇద్దరు కలిసి వెళ్ళారు. సరే, పబ్బకైతే వెళ్ళారు కదా. అది ఎప్పుడు మీరు ఎప్పుడు చూసారు? ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళారు. ఎప్పుడు డేట్ చెప్పండి. మేము కలిసి వెళ్తాం మాక్సిమం. యాక్చువల్లీ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పనా, కలిసే వెళ్తాం. నాకు పెళ్ళైన తర్వాత నేను ఒంటరిగా, ఇప్పుడు పెళ్లికి ముందు వెళ్ళాను కానీ ఒక్కడిని ఫ్రెండ్స్ తో, బట్ పెళ్ళైన తర్వాత
మా వారు వేరే అమ్మాయితో దిగారు అంటే అసలు ఇంపాసిబుల్. సరే నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు నిజం చెప్పాలి. సో ఇప్పుడు వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళు వస్తారు కదా, సో వచ్చినప్పుడు ఎవరన్నా అంకిత గారు లేనప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎవరన్నా ఫ్లడ్ చేసిర్రా? నిజం చెప్పండి. నేను చూడనండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే నేను చూడను. ఓకే, ఒకవేళ ఎవరన్నా డిఫరెంట్ గా చూసినప్పుడు మీరు అంకిత గారికి చెప్తారా? చెప్పారండి. చెప్పారా? సో గెలికిరా? అది బయట ఇంట్లో కాదు బయట పార్టీస్కి వెళ్ళినప్పుడు ఈయన చూసేవారు. అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉన్నట్టే చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఏదో చేద్దాము, దీనికి మంచి మొగుడు ఎందుకు అనుకుని చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్టీజీ నేను అసలు పట్టించుకోను అలాంటి. ఈ చెవితో ఇంటి ఆ చెవితో వదిలేస్తా. ఆయనే వచ్చి చెప్తారు, చూడు ఇలాగా అలాగా నేను రాను, నిన్ను తీసుకెళ్లి దింపేసి వస్తాను అని అంటారు. ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పార్టీస్కి రారు. అలా అని చెప్పి నన్ను ఒక్కదాన్నే పంపరు. 2 hours ఉన్నా 3 hours ఉన్నా పాపం ఆయన కారులోనే కూర్చుంటారు. నేనే ఇంకా రండి పైకి అంట. ఎందుకంటే నాకున్న నమ్మకం అది. ఎదుటి వాళ్ళు వాళ్ళకు ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నారు మా వారి దగ్గర, అంతే. నేనైతే అదే అంటాం, మేము దేని కొనుకెళ్ళాం దానికే చూడాలి. అది కామన్ గా జరుగుతూనే ఉంటాయి మా దాంట్లో ఫ్లెక్ట్ చేయడాలని. సో యూట్యూబ్కి వస్తే మీరు ఈ మధ్య బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. సో అంటే మీరు సంథింగ్ డిఫరెంట్ గా క్రియేట్ చేస్తున్నారు మీరు కంటెంట్, అవునా? సో బాంబ్ వేయడం గానీ సంథింగ్ ఏదో క్రియేట్ చేస్తున్నారు. అవును. సో ఈ కంటెంట్ అంతా ఎవరు క్రియేట్ చేస్తున్నారు? నేనే అండి. చేద్దాం అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుంటది? అవసరం లేదు ఫస్ట్ పెట్టింది నేనే పుల్లగా చేయమని నేనే ఇచ్చేసాను కాబట్టి చేయని తర్వాత మీరు కూడా ఒకరోజు చెప్పారు కదా, మంచిగా వెళ్తుంది ముందుకు పెట్టండి యూట్యూబ్ ఛానల్ అది. సో ఎందుకు నేను వద్దంటే చెయ్యి, నీకు ఏది నచ్చితే అది చెయ్యి అంట. బాగుంది అనిపిస్తే చెయ్యి, ఏముంది దాని యూస్ వస్తే వచ్చినా లేదంటే లేదు. నీకు ఇది అనిపించింది చేసుకుంటా ఏముండదు. కానీ మీరు నిజాయితీ గలవారు అని చెప్పేసి నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఎవరైనా కానీ అంటే ప్రీవియస్ నేను వేరే ఛానల్లో వీళ్ళది ఇంటర్వ్యూ చేసిన, ఇది సెకండ్ టైం అనమాట. సో ఏంటంటే అప్పుడు నేను చెప్పిన ఉంటే, అంటే ఇప్పుడు మీది బాగా ట్రెండింగ్ లో ఉన్నారు. ఫస్ట్ టైం అంటే ఒక యువకుడు ట్రాన్స్జెండర్ ని పెళ్లి చేసుకోవడం ఇది బాగా ట్రెండ్ అవుతుంది. సో ఈ టైంలో మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మీకు బాగుంటది అని చెప్పి జస్ట్ నేను సజెషన్ ఇవ్వడం జరిగింది. సో అది ఇప్పటికే వాళ్ళు గుర్తుపెట్టుకుని మీరు అన్నందుకే స్టార్ట్ చేసాము అని అన్నారు చూడండి, అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది చెప్పుకోవడం మీరు చెప్పారు కదా ఆ రోజు, దానికి తోడైంది కొంచెం హార్డ్ వర్క్ ఉంది చాలా. అంటే నేను చెప్పడం మాత్రమే, అంటే మీరు పెట్టకపోయినా, అంటే నాకు ఎందుకు అనిపించింది అంటే నా ఇంటర్వ్యూ తర్వాత బాగా వెళ్ళింది, అది చాలా వ్యూస్ వెళ్ళింది, ఎఫ్బీలో కానీ చాలా వెళ్ళింది. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, సో వీళ్ళు ట్రెండింగ్ లో ఉన్నారు, పెట్టుకోమంటే కొంచెం బెటర్ ఉంటుంది వాళ్ళకి అన్నట్టు ఏదో చిన్న సజెషన్ నేను ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు అది గుర్తుపెట్టుకొని మళ్ళీ నేను ఇంటర్వ్యూ ఎవ్వరికి ఇవ్వలేరు, మళ్ళీ ఇంటర్వ్యూస్ ఎవ్వరికి ఇవ్వలే. మళ్ళీ నేను అడిగినందుకు సరే శివ గారు మీకు ఇస్తామని చెప్పి మీరు మమ్మల్ని యూట్యూబ్ పెట్టుకోమని సజెషన్ ఇచ్చారు కాబట్టి మీకు ఇంటర్వ్యూ ఇస్తామని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు గొప్పగా మళ్ళీ నా గురించి చెప్పినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఖచ్చితంగా చెప్పాలి కదా అన్నమాట అది. సో ఇట్లాగే మీరు అంచెలంచెలుగా ఇంకా ఎదగాలి, మీరు ఇంకా విల్లాస్ కట్టాలి అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.